సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, ఈరోజు రాలో లోగన్ పాల్ సీఎం పంక్కి ఒక స్లాప్ ఇచ్చి పడేసిండు బాస్. నిజంగా చాలా అంటే చాలా షాకింగ్ అనిపించింది అనమాట. లోగన్ పాల్ స్లాబ్ కొట్టినందుకు, గుంజి బారి కొట్టినందుకు మన సీఎం పంక్కి బ్లడ్ బి వచ్చిందన్నమాట. అది ఇంకా షాకింగ్ ఉండే. అండ్ బాస్ అంతేకాదు, ఈరోజు రాలో మన కోడి రోడ్స్ బి వచ్చినారు. సెత్ రాలిన్స్ అండ్ కోడి రోడ్స్ మధ్యలో మనకి ఒక సాలిడ్ ఫేస్ ఆఫ్ సెగ్మెంట్ చూడడానికి దొరికిన వాళ్ళు చాలా మాట్లాడినారు ద రాక్ గురించి, ద రాక్ ప్లాన్స్ గురించి. అంటే చాలా జరిగిందన్నమాట ఈరోజు రాలో. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఏమైనా టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన లోగన్ పాల్ ది. ఎస్, లోగన్ పాల్ ఈరోజు రా షోకి స్టార్ట్ చేసినారు. సో లోగన్ పాల్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చాలా బూ చేసినారు. ఎస్, అంటే ఫ్యాన్స్ బూ చేస్తూ ఉంటారు మన లోగన్ పాల్కి. అండ్ లోగన్ పాల్ రింగ్లో వచ్చి చెప్పినారు, హే లోగన్ పాల్ ఇప్పుడు అంటే ఈ సిటీలో వచ్చేసిండు ఇన్ ద హౌస్ అని చెప్పానమాట. ఆయన ఫ్యాన్స్ బూట్ చేస్తుంటారు. సో ఆ సిటీ వాళ్ళు కొంచెం ఎక్కిరిచ్చా, అంటే నేను బి అంటే సిటీ నుంచి బిలాంగ్ చేస్తాను. అండ్ కానీ అంటే నేను మీ లెక్కనే, కానీ మీకంటే చాలా బెటర్ అనమాట. అండ్ ఇందాక నేను అంటే నా ప్రైవేట్ జెట్లో వస్తున్నప్పుడు నేను పైకి చూసినా అనమాట. అంటే సిటీ ఎంత బేకార్గా ఉంది, నా పైలట్ ఏమని చెప్పిండు అంటే సిటీ చాలా బేకార్గా ఉంది, వెళ్ళిపోదామని చెప్పిండు. బట్ అయినా నేను వచ్చినాను ఇక్కడ మీ అందరి ముందు నేను మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే నేను చాలా హంబల్, నేను చాలా మంచోని, అందుకే వచ్చినాను. ఈ టైప్లో మన లోగన్ పాల్ మాట్లాడి అంటే ఇక్కడ ఉన్న సిటీకి చాలా ఎక్కిరిచ్చినారు అనమాట. అంటే ఆ సిటీ అక్కడ ఉన్న ఫ్యాన్స్కి ఎక్కిరిచ్చినారు లోగన్ పాల్. అండ్ లోగన్ పాల్ ఏమన్నారు అంటే, లాస్ట్ వీక్ నేను లెజెండ్ రె మిస్టేరియో లాంటి సూపర్ స్టార్కి ఓడిపించి ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్లో ఇప్పుడు నేను యాడ్ అయిపోయినా అనమాట. అండ్ ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్లో నేను అంటే మిగతా సూపర్ స్టార్స్కి ఓడిపించేస్తాను, జాన్ సీనాకి ఓడిపించేస్తాను. అండ్ నేను కోడి రోడ్స్తో ఫైట్ చేస్తాను రసల్ మేనియాలో. అండ్ నేను ఈ కంపెనీకి ఫేస్ అయిపోతానని ఈ టైప్లో మన లోగన్ పాల్ మాట్లాడుతుంటారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ ది. సో మన సీఎం పంక్ ఎంట్రీ కాగానే బాస్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ గా చీర్ చేసినారు. అండ్ మన సీఎం పంక్ ఎంట్రీ అవుతున్నప్పుడు లోగన్ పాల్ ఎక్కిరిస్తుంటారు అనమాట. సీఎం పంక్ రింగ్ లో రాగానే ఫ్యాన్స్ అందరూ చాంట్ చేస్తుంటారు, సీఎం పంక్ అని చాంట్ చేస్తుంటారు. సో అప్పుడే లోగన్ పాల్ ఏమన్నారంటే, ఎందుకు అంటే నాకు అసలు అర్థం కాదు, మీరు అందరు అసలు ఎందుకు అంటే మీ అందరికి అసలు నాతో ఎందుకు ప్రాబ్లం అని అడిగినారన్నమాట. అంటే ఒక టైప్లో లోగన్ పాల్ ఏమన్నారంటే, మీరు సీఎం పంక్ కోసం చాంట్ చేస్తున్నారు కానీ మీరు నా కోసం చాంట్ చేయరు, ఎందుకు మీరు నాకెందుకు పూజ చేస్తారని ఈ టైప్లో మన లోగన్ పాల్ అడిగేసిన అక్కడ ఉన్న ఫ్యాన్స్కి. అండ్ సీఎం పంక్ నీకేం ప్రాబ్లం అంటే, నీకు నాతో జెలసీ అని లోగన్ పాల్ అడిగేసిన అన్నమాట. అంటే నీకు అంటే నీకు చాలా మండిపోతుంది కానీ, ఎందుకంటే ఎప్పుడు నువ్వు చేయలేదు నేను చేస్తాను కాబట్టి నీకు చాలా జెలసీ కదా అని ఈ టైప్లో మన లోగన్ పాల్ ఎక్కిరిచ్చినారు సీఎం పంక్. సో అప్పుడే సీఎం పంక్ చెప్పినారు, చూడు లోగన్ పాల్, నిజం చెప్పాలంటే నాకు నీతో ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. అండ్ నీ గురించి నాకు అంతేం తెలీదు పర్సనల్లీ నిజం చెప్పాలంటే, కానీ ఇది ఎలిమినేషన్ చేంబర్, ఇది బిజినెస్ అన్నమాట. ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్ ఉంది అండ్ నీ గురించి మాట్లాడుతూ చూడు కిడ్, అంటే ఇప్పుడు నువ్వు అంటే ఇష్టం ఉన్నట్టు వాగుతున్నావు అనే మాట, అంటే మొత్తం స్టూపిడ్ లెక్కలు చేస్తున్నావు అని కొంచెం ఎక్కిరిస్తా, అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కిరిస్తుంటారు కదా లోగన్ పాల్. సో అందుకని ఈ టైప్లో మన సీఎం పంక్ మాట్లాడినారనమాట. సో అప్పుడు ఇక లోగన్ పాల్ సీఎం పంక్కి ఎక్కిరియడం స్టార్ట్ చేసినారు. అండ్ లోగన్ పాల్ ఏమన్నారు అంటే, చూడు అంటే ఇప్పుడు అంటే నువ్వు నీ రిటర్న్ నిజంగా చాలా బిగ్గెస్ట్ రిటర్న్ ఉండే అనమాట. కానీ దాని తర్వాత ఏమైంది అంటే రాయల్ రంబుల్లో నువ్వు వచ్చి ఫైట్ చేసినప్పుడు ఏమైంది అంటే నువ్వు అంటే ట్రైసెప్ ఇంజర్డ్ అయిపోయింది అనమాట. అంటే నీ ట్రైసెప్ నువ్వు చక్కగా చూసుకోలేకపోయినావు, నువ్వు ఈ ప్రెషర్ మొత్తం తట్టుకోలేకపోయినావు. సో అందుకనే కదా నీకు ఇంజురీ అయిపోయింది. ఈ స్పాట్ లైట్ ఇదంతా పేషెంట్ తట్టుకోలేవన్నమాట. అండ్ అయినా ఇప్పుడు నిజం చెప్పాలంటే చూడు సీఎం పంక్ ఇది కొంచెం టైం వరకు, అంటే ఇప్పుడు అంటే స్టోన్ కోల్డ్, జాన్ సీనా, సీఎం పంక్ అంటే ఇవన్నీ పేర్లు అంటే ఫ్యాన్స్కి అలవాటు కాదు, కానీ కొంచెం టైం వరకు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పార్ట్ టైం కాదు ఒక ఫుల్ టైం అలా మారిపోతున్నాను. అండ్ కొంచెం టైం అంటే ఒక టైం వస్తుందన్నమాట. అప్పుడు ఈ ఫ్యాన్స్ అందరూ నా పేరు చాంట్ చేస్తారు, లోగన్ పాల్ అని చాంట్ చేస్తారని మన లోగన్ పాల్ చెప్పినారు. సో అప్పుడే సీఎం పంక్ ఏమన్నారంటే, చూడు లోగన్ పాల్, ఇందాక నువ్వు కొన్ని పేరు మెన్షన్ చేసినావు కదా, లైక్ అంటే స్టోన్ కోల్డ్, జాన్ సీనా, అంటే మేమందరం ఒక లెజెండ్స్ అనమాట. అంటే మేము హిస్టరీ మేకర్స్, అంటే మేము హిస్టరీ క్రియేట్ చేస్తాం, కానీ నువ్వేం చేయలేవు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అంత ఈజీ కాదంటే రాయల్ రంబుల్లో నువ్వు నాకు ఎలిమినేట్ చేసినట్టు అంత ఈజీ కాదన్నమాట. ఈ ఎలిమినేషన్ చేంబర్లో నేను నీకు ఎలిమినేట్ చేస్తాను అండ్ దాని తర్వాత నేను ఫైట్ చేస్తాను అన్నమాట కోడి రోడ్స్. అండ్ నాతో ఫైట్ చేయని కోడి రోడ్స్ అన్న ఆత్మని అమ్మేసుకొని అంటే ఏమేమి చేసుకొని, బట్ నేను మాత్రం నేను చూపిస్తాను అన్నమాట. అని అంటే నేను ఫైట్ చేస్తాను కోడి రోడ్స్ అండ్ మేము హిస్టరీ క్రియేట్ చేస్తాం అండ్ నీకు అసలు అంటే అసలు నువ్వు నో బడీ అని చెప్పేసి అనమాట. అంటే అసలు నీకు
ఓవర్ అంతా పట్టించుకోవాలని ఒక టైప్లో చెప్పేసినారు అనమాట. సో అప్పుడే ఇదంతా ఇన్న తర్వాత లోగన్ పాల్ పిచ్చి కోపం వచ్చింది అండ్ లోగన్ పాల్ గుంజో స్లాబ్ ఇచ్చేసిండు బాస్. అంటే ఎంత భయంకరంగా ఉండే అంటే మన సీఎం పంక్ కి బ్లడ్ వచ్చేసింది అనమాట. సో ఆ టైప్ లో పడ్డది ఆ స్లాబ్ మన సీఎం పంక్. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ ఏమన్నారంటే, చూడు లోగన్ పాల్, పారిపో, ఎక్కడి వరకు పారిపోతావో పారిపో, ఎందుకంటే ఎలిమినేషన్ చేంబర్లో ఒక్కసారి నాతో ఆ కేజ్లో లాక్ అయిన తర్వాత లేదా నీకు తెలుస్తుంది అన్నమాట. అంటే అందరూ అంటే నా చేతులు నీ పైన పడితే కదా అప్పుడు నీకు తెలుస్తుంది అందరు నా పేరు ఎందుకు ఛాంజ్ చేస్తారు, అప్పుడు నీకు అర్థమవుతుందని చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసినారు మా సీఎం పంక్. అండ్ బస్ ఇంకేమంటే ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన పీట్ డన్ వర్సెస్ పెంటా వర్సెస్ లుడ్విగ్ కైసర్ మధ్యలో. సో ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన గౌరవ కాదు మన లుడ్విగ్ కైసర్. సో నెక్స్ట్ మన రియా రిప్లీ ఒక ఇంటర్వ్యూ జరిగింది అనమాట. అండ్ ఆ ఇంటర్వ్యూలో రియా రిప్లీ కొన్ని క్వశ్చన్స్ అడిగినారు, లైక్ ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్లో ఏ ఉమెన్ సూపర్ స్టార్ గెలుస్తుందో చూడాలి. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే నువ్వు అసలు మేనియా వరకు హ్యాజ్ అ ఛాంపియన్ వెళ్తావా, అది ఐడియా లేదన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ వీక్ యుఎస్కాయ్తో మ్యాచ్ ఉందన్నమాట. అండ్ ఆ మ్యాచ్ ఫర్ మన వరల్డ్ అంటే మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ అని ఈ టైప్లో మన రియా రిప్లీ క్వశ్చన్ అడిగినప్పుడు రియా రిప్లీ ఏమైనా ఆన్సర్ ఇచ్చినాడు చూడండి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు నేను ఒక జబర్దస్త్ ఉమెన్ సూపర్ స్టార్లా మారిపోయినాను. అండ్ నేను ఇండస్ట్రీలో అంటే నేను మంచి మంచి ఉమెన్ సూపర్ స్టార్కి ఓడిపించినాను. అంటే నువ్వు పేరు చెప్పు అండ్ నాలుగు ఆల్రెడీ ఓడిపించి ఉంటాను. లైక్ మన బెక్కీ లించ్ అయినా సరే, షార్లెట్ ఫ్లేర్ అయినా సరే, లీ మోర్గన్ అయినా సరే, మంచి మంచి ఉమెన్ సూపర్ స్టార్కి ఓడిపించేసినాను. అండ్ ఆ లిస్ట్లో యుఎస్కాయ్ పేరు బి యాడ్ అయిపోతుంది, ఎందుకంటే నెక్స్ట్ వీక్ నేను ఓడిపించేస్తా అని మన రియా రిప్లీ చెప్పింది. సో అప్పుడే మన యుఎస్కాయ్ అక్కడ వచ్చేసి యుఎస్కాయ్ వచ్చి ఏమని చెప్పింది అంటే, చూడు అంటే నేను ఓడిపించి నేను రెస్ల్మేనియా వెళ్తాను అండ్ నేను స్టిల్ ఛాంపియన్ ఉంటాను, అంటే నేను మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ అయిపోతాను ఈ టైప్లో మన యుఎస్కాయ్ చెప్పింది అనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ ద న్యూ డే వర్సెస్ మన ఎల్డబ్ల్యూ మెంబర్స్ మధ్యలో మనకి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఉంది అనుకోండి. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన ద న్యూ డేనే గెలిచినారు. బట్ గెలిచిన తర్వాత మళ్ళొకసారి వాళ్ళు మన ఎల్డబ్ల్యూ మెంబర్స్ పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడెక్కడ మన డ్రాగన్ లీ వచ్చినారు. డ్రాగన్ లీ వచ్చి కొంచెం బాగానే అటాక్ చేసినారు. బట్ వీళ్ళు డ్రాగన్ లీ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ చిన్న బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన ద న్యూ డే ఉండే. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన జడ్జ్మెంట్ ఏది అంటే ఒక సెగ్మెంట్ జరిగిందన్నమాట. బట్ ఆ సెగ్మెంట్ కాదు మెయిన్, మీరు ఇక్కడ చూడండి, మీకు చాలా క్లియర్లీ మన డీమన్ క్యారెక్టర్ టీస్ కనిపిస్తుంది అనమాట. సో అంత మంచిగా ఉండే ఫీచర్ మేబీ మన డీమన్ క్యారెక్టర్ మన ఫిన్ బ్యాలర్ డీమన్ క్యారెక్టర్ మనకి ఫ్యూచర్లో చూడడానికి దొరకవచ్చు. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంథర్ రింగ్ లో వచ్చి చెప్పినారు, ఈ రోజు నేను మీ అందరి ముందు ఫైట్ చేయబోతున్నాను అనమాట. అండ్ నేను ఒక అపోనెంట్ని చూస్ చేసినాను. అండ్ అపోనెంట్ ఇంకెవరో కాదు మన అకిరా టుజావా అని పిలిచినారు. అండ్ ఎక్కిరించాను అనమాట. అంటే ఇందాక మీరు షో స్టార్టింగ్లో టిక్టాక్ వీడియోస్ చేస్తున్నారనమాట. సో నువ్వు నీలో ఉన్న కరెక్ట్ మనిషి దోలాడుకొని ఈ టైప్ చెప్పినారనమాట. అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ నిజం చెప్పాలంటే మన గుంథర్ అకిరా టుజాకి చాలా లైట్ తీసుకున్నారు. బట్ ఓపెన్ చెప్పాలంటే ఈ మ్యాచ్లో బాగానే టక్కర్ ఇచ్చినారు బాస్. నిజంగా అకిరా టుజావా బాగానే టక్కర్ ఇచ్చినారు మన గుంథర్కి. బట్ ఎంతైనా సరే అక్కడ గుంథర్ కాబట్టి ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన గుంథర్ గెలిచినారనమాట. అండ్ దాని తర్వాత మరోసారి అటాక్ చేస్తుంటారు అకిరా టుజావా. అప్పుడే మన ఓటీస్ అక్కడ ఉంటారు కదా. సో ఓటీస్ రింగ్లో రాగానే మన గుంథర్ ఫస్ట్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అండ్ ఒకసారి రింగ్లో వచ్చి మన ఓటీస్ పైన అటాక్ చేస్తుంటారు మన గుంథర్. సో అప్పుడు ఇక్కడ ఎంట్రీ అయిపోయింది మన జే ఊసోది. సో మన జే ఊసో వచ్చి అటాక్ చేసిన అంటే మన జే ఊసో రాగానే మన గుంథర్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి డకోటా కాయ్ వర్సెస్ లైరా వెల్కెరియా మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ చాలామంది డకోటా కాయ్ ఈ మ్యాచ్లో గెలుస్తుందేమో అని అనుకున్నారు. బట్ ఈ మ్యాచ్లో గెలిచింది లైరా వెల్కెరియా. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన లైరా అనమాట. అండ్ మన డకోటాకి దాని తర్వాత కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి అక్కడికి వెళ్ళిపోతుంటాయి అనమాట. సో అక్కడ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఏమైందంటే మన ఐవినాల్ వచ్చి మన డకోటా పైన అటాక్ చేసింది. అండ్ రింగ్లో వచ్చి మన లైరా పైన అటాక్ చేసి ఆ టైటిల్ పైకి లేపి అనమాట మన ఐవినాల్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి సామీ జైన్ది ఇంటర్వ్యూ చూపించినారు బాస్. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఎవ్రీ వీక్ అదే రిపీట్ ఇంటర్వ్యూ బాస్. లైక్ అంటే ఈసారి మా మ్యాచ్ మామూలుగా ఉంటుంది అనమాట. అవును మేము ఇంతకుముందు చాలాసార్లు ఫైట్ చేసినాం, బట్ ఈసారి మా మ్యాచ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, నెక్స్ట్ క్రాక్గా ఉంటుంది అది అని అదే మాట్లాడేది అనమాట. అంటే కెవిన్ ఓవెన్స్ ఇంటికాడ వచ్చి కొంచెం పర్సనల్ చేసిండని కొంచెం పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయాడు అది మాట్లాడిన తర్వాత సామీ జైన్. అండ్ ఎవ్రీ వీక్ అదే మాట్లాడుతున్నారు వీళ్ళు.
అంటే మా మధ్యలో మ్యాచ్ ఇంతకుముందు చాలాసార్లు జరిగింది, బట్ ఈసారి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, కిరాక్ ఉంటుంది అని వీళ్ళు కొంచెం హైప్ చేస్తున్నారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే సామిజే ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ మన డర్టీ డామ్ మధ్య, అంటే డామినిక్ మధ్యలో మనకు మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎందుకంటే లాస్ట్ వీక్ మన బ్రాన్ బ్రేకర్ స్పియర్ పడ్డది కదా డామినిక్కి. సో అందుకని ఈరోజు ఈ మ్యాచ్ సెట్ చేసినా అనమాట. అండ్ రింగ్ సైడ్ మన ఖాళీతో ఉంటారు అనమాట, ఫిన్ బ్యాలర్ ఉంటారు. మ్యాచ్ మధ్యలో చాలా అంటే చాలా ఇంటరప్ట్ చేసినారు. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఈ మ్యాచ్ మధ్యలో అటాక్ చేసుకుంటూ చాలా ఇంటర్వ్యూ చేసినారు, అటాక్ చేసిన మన బ్రాన్ బ్రేకర్ పైన. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ ఫైనలీ ఈ బ్రాల్ అంటే లాస్ట్ వచ్చిన బ్రాల్ జరిగింది కదా, ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే మన బ్రాన్ బ్రేకర్ ఉండే అనమాట. ఎందుకంటే మన బ్రాన్ బ్రేకర్ ఫైట్ బ్యాక్ చేసినారు, మన ఖాళీటోకి అయితే స్పియర్ ఇచ్చి పడేసినారు. అండ్ ఫిన్ బ్యాలర్ అండ్ మన బ్రాన్ బ్రేకర్ ఫెస్టివల్ వచ్చేసినారు అనమాట. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ అసలు ఏం చేస్తుందేమో అర్థమవుతుంది. ఒకసారి ఏమో బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఏజ్ స్టైల్స్ టీచ్ చేస్తుంది, అండ్ ఇప్పుడేమో బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్ టీచ్ చేస్తుంది అనమాట. సో మేబీ ట్రిపుల్ థ్రెట్ ఏమైనా జరుగుతుందేమో చూడాలి. సో ప్రజెంట్ కోసం అయితే ఇలా బ్రాల్ ఇక్కడ వరకు ఉండే, అండ్ చిన్న బ్రాల్ అప్పర్ హ్యాండ్ మన బ్రాన్ బ్రేకర్దే ఉండే అనమాట. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్, మన అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్ కోడీ రోడ్స్ రింగ్లో వచ్చినారు. ఫ్యాన్స్ అందరూ జబర్దస్త్ చీర్ చేసినారు. సో అప్పుడే మన కోడీ రోడ్స్ చెప్పినారు, సో దేని గురించి మాట్లాడుతూ చెప్పండి. అండ్ ఒకటేసారి ఇప్పుడు ఒక మనిషికి తన ఆత్మని అడిగితే ఎట్లుంటుంది అంటే, ద రాక్ నాకు ఒక ఆఫర్ ఇచ్చాడు అనమాట, ద రాక్కి నా ఆత్మ కావాలంట. సో ఇప్పుడు ఈ ఆఫర్ గురించి కొంచెం మాట్లాడినారు మన కోడీ రోడ్స్. అండ్ కోడీ రోడ్స్ ఏమన్నాడు చూడండి, ఇప్పుడు ఈ ఆఫర్ వల్ల ఓన్లీ అంటే నా ఒక్కనికి అని కాదు, అంటే నా మొత్తం ఫ్యామిలీకి ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అంటే నా భార్య, నా పిల్లలు అండ్ నా ఫ్యామిలీ, అంటే మా మదర్, నా నైట్ మేర్ ఫ్యాక్టరీ అండ్ నా డాడ్ పైన ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అంటే చాలా ఉంది. అంటే ఆ డాడ్కి మెన్షన్ చేసినారనమాట, మన కోడీ రోడ్స్ చాలా ఎఫెక్ట్ పడుతుంది ఈ డిసిజన్ వల్ల అని ఈ టైప్లో మన కోడీ రోడ్స్ మాట్లాడుతుంటారు. సో అప్పుడే అక్కడ మన కోడీ రోడ్స్కి ఇంటరప్ట్ చేసేది ఇంకెవరు కాదు, మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్. అండ్ ఎందుకు చెప్పాలంటే కోడీ రోడ్స్కి ఈరోజు ఇంటరప్ట్ చేసే అధికారం ఓన్లీ సెత్ రాలెన్స్కి ఉండే అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన సెత్ రాలెన్స్ ఎంత హెల్ప్ చేసినారో కోడీ రోడ్స్కి ఛాంపియన్ చేయడానికి, అది మీ అందరూ కూడా తెలుసు అనమాట. సో అదే అధికారంతో ఈరోజు మన సెత్ రాలెన్స్ ఇంటరప్ట్ చేసినారు కోడీ రోడ్స్కి. అండ్ రింగ్లో వచ్చేసారు. రింగ్లో రాగానే సో మన సెత్ రాలెన్స్ ఫస్ట్ చెప్పినారు, చూడు కోడీ రోడ్స్ లాస్ట్ టైం మనము అంటే లాస్ట్ ఇయర్ అసలు మేనియాలో కలిసి అంటే ఒక రింగ్లో నిలబడ్డాం అనమాట. అండ్ ఇప్పుడు మనము నియర్లీ ఒక సంవత్సరం తర్వాత అంటే ఇప్పుడు మనము రింగ్లో నిలబడి ఉన్నాం అనమాట. సో నిజంగా అంటే ఇప్పుడు రాలో వచ్చింది, నా షోలో వచ్చిన. సో వెల్కమ్ టు మండే నైట్ రాలెన్స్ అని ఈ టైప్లో మన సెత్ రాలెన్స్ వెల్కమ్ చేసినారు కోడీ రోడ్స్కి. అండ్ సెత్ రాలెన్స్ ఏమన్నంటే నిజంగా నీ పైన చాలా గర్వంగా ఉందన్నమాట. ఎందుకంటే నువ్వు లాస్ట్ ఇయర్ ఛాంపియన్ అయినావు అండ్ ఇప్పుడు ఒక సంవత్సరం అంటే చాలా క్లోజ్ వచ్చేసినావు అనమాట. సంవత్సరం కానీ క్లోజ్ వచ్చినావు. సో నిజంగా చాలా గర్వంగా ఉంది, కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను ఎలిమినేషన్ చేంబర్ అంటే ఆ చేంబర్ మ్యాచ్ గెలిచి నేను నీతో ఫైట్ చేయడానికి చాలా ఎక్కువ వెయిట్ చేస్తాను ఈ టైప్లో మన సెత్ రాలెన్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు సెత్ రాలెన్స్ ఏమన్నా అంటే నిజంగా నీతో ఫైట్ చేయని నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే నేను అంటే ఇప్పుడు నేను ఫైట్ గురించి మాట్లాడడానికి రాలేదు. నేను దేనికోసం వచ్చినానంటే ఇప్పుడు నువ్వు ఏం ఆలోచించినావు అంటే స్మాక్ డౌన్ జరిగినప్పటి నుంచి అంటే అందరూ ఒకటి ఆలోచిస్తున్నారు. అండ్ అది ఏంటంటే ద రాక్ నీకు ఆఫర్ ఇచ్చింది కదా. సో నువ్వు ఆ ఆఫర్ గురించి ఏం ఆలోచించినావు అంటే నువ్వు ఒకవేళ మర్చిపోలేదు కదా. అంటే లాస్ట్ ఇయర్ మన ఇద్దరం కలిసి అంటే మన ఇద్దరం పక్కన నిలబడి అంటే ఇద్దరం కలిసి ఫైట్ చేసినాం, ది బ్లడ్ లైన్తో ఫైట్ చేసినాం, రోమన్ రేన్స్తో ఫైట్ చేసినాం, ద రాక్తో ఫైట్ చేసినాము. చాలా కష్టపడి అని చాలా సాక్రిఫైస్ చేసి నేను నీకు ఛాంపియన్ చేసినా అనమాట, చాలా హెల్ప్ చేసినాను. అండ్ ఇప్పుడు ఒకటిసారి ద రాక్ వచ్చి నీకు అంటే నీ ఆత్మ అడుగుతున్నానమాట. సో అప్పుడే నువ్వు ఆన్ ద స్పాటే ఒక స్లాబ్ ఇచ్చి పడేయద్దా, నువ్వు ఆన్ ద స్పాట్ ఒక స్లాబ్ ఇయ్యలేదు కదా మన ద రాక్. అందుకని నాకు స్లాబ్ పడినట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ నీకు చాలా హెల్ప్ చేసినాను ఛాంపియన్ కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అంటే ఇప్పుడు ఈ టైటిల్ నీకోసం బరువు అయిపోయింది ఏంది అంటే ద రాక్తో చేయగలుగుతా నీకు అసలు ఏం దొరుకుతాయి అంటే హాలీవుడ్లో పెద్ద అవకాశాలు దొరుకుతాయి అంటే 5 బిలియన్ ఫాలోవర్స్ అంటే నీకు అయిపోతాయా. సో ఇదంతా నీకు చాలా బరువు అనిపిస్తుందా ఏంది, కానీ నా కోసం బరువు కాదు అర్థమవుతుందా అని ఈ టైంలో మన సెత్ రాలెన్స్ మాట్లాడుతుంటాం. సో అప్పుడే మన కోడీ రోడ్స్ ఏమన్నారంటే చూడు సెత్ రాలెన్స్ అంటే ఇప్పుడు మనం కలిసి రింగ్లో మాట్లాడుతున్నప్పుడు నేను నీతో చాలా మంచిగా మాట్లాడదాం అనుకున్నాను అంటే మనం ఎప్పుడైనా రింగ్లో కలిసినప్పుడు. బట్ ఏంటంటే నువ్వు డైరెక్ట్గా జడ్జ్మెంట్ ఇచ్చేస్తున్నావు అనమాట, నువ్వు డైరెక్ట్గా డిసిజన్ తీసుకొని మాట్లాడుతున్నావు అనమాట.
సో అందుకనే ఓపెన్లీ చెప్పాలంటే ద రాక్ స్మాక్ డౌన్లో వచ్చి నాకు ఆఫర్ ఇచ్చినాడు, నాకు నా ఆత్మ అడిగిండు, బట్ నీకు ఆఫర్ ఇవ్వలేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు చాలా చేసినావు అనమాట. అంటే మన సెత్ రాలిన్స్ హిస్టరీ గురించి మాట్లాడినదిగా మన కోడి రోడ్స్. అంటే చూడు సెత్ రాలిన్స్ నువ్వు ఓవరే ఏందో నాకు చాలా బాగా తెలుసు అనే మాట. అంటే రిటర్న్ చేసినప్పుడు అంటే మన మధ్యలో ఫైట్ చాలా జరిగినాయి. అండ్ ఆ టైంలో నువ్వు నా చేయి అంటే నువ్వు నాకు నా చేయి పైన అటాక్ చేసినావు అనమాట, సుత్తతో నువ్వు అటాక్ చేసినావు అనమాట. సో నువ్వు ఓవరో నాకు చాలా బాగా తెలుసు, అర్థమవుతుందా? అండ్ నువ్వు అదే మనిషివి కదా, అప్పుడు నువ్వు ద షీల్డ్కి నువ్వు బిట్రే చేసినావు, ద షీల్డ్కి నువ్వు మోసం చేసి పడేసావు అనమాట. సో అందుకే నాకు తెలుసు అనమాట, నువ్వు ఓవర్ నాకు చాలా బాగా తెలుసు అనమాట. ఒకప్పుడు నువ్వు అథారిటీతో కలిసి అండ్ ట్రిపుల్స్తో కలిసి ఒకప్పుడు నువ్వు చాలా చేసినావు, అది నాకు తెలుసు అనమాట. అండ్ నువ్వు ఓవరో నాకు అది చాలా క్లియర్గా తెలుసు. అంటే లాస్ట్ ఇయర్ నువ్వే ఆ మనిషివి, నాకు ఒక షీల్డ్లా ఉన్నావు. నువ్వు లాస్ట్ ఇయర్ నువ్వు అంటే చాలా హెల్ప్ చేసినావు అనమాట. సో నువ్వు ఆ మనిషివి అని ఈ టైప్లో మన కోడి రోడ్స్ కొంచెం అంటే ఫస్ట్ కొంచెం బ్యాడ్గా మాట్లాడి లాస్ట్ కొంచెం మంచిగా మాట్లాడినారు సెత్ రాలిన్స్ గురించి. సో అప్పుడే సెత్ రాలిన్స్ ఏమన్నారంటే అందుకే కదా కోడి రోడ్స్ ఇక్కడ రింగ్లో వచ్చిన ఒక టైప్లో నేను కాపాడికి వచ్చిన, అర్థమైంది. ఒకప్పుడు నేను చాలా తప్పులు చేసినాను, చాలా మిస్టేక్ చేసిన, అండ్ దానివల్ల చాలా హేట్ వచ్చిందనమాట. అండ్ హేట్ గురించి మాట్లాడితే నేను రోమన్ రేన్స్ సీఎం పంకి హేట్ చేస్తాను, అండ్ అదే హేట్ నేను నీకు చేయొద్దు అనుకుంటున్నాను. అంటే నేను నీకు హేట్ చేసేలా నువ్వు నాకు ఫోర్స్ చేయకు, అర్థమవుతుంది ఆ కోడి రోడ్స్ అని ఈ టైప్లో మాట్లాడినారు. అండ్ చాలా చెప్పినారనమాట. ఇంకా లైక్ ఇప్పుడు నువ్వు ఒకవేళ నీ సోల్కి అమ్మేసి నువ్వు నాతో ఫైట్ చేసినావు అనుకో, అంత మజా రాదనేమాట రసల్ మేనియా. ఎందుకంటే చేంబర్ మ్యాచ్ నేనే గెలుస్తాను, దాని తర్వాత నేను నీతో ఫైట్ చేద్దాం అనుకుంటాను. అంటే ఎవరితో అంటే ఒకప్పుడు కోడి రోడ్స్ రిటర్న్ చేసి మన రసల్ మేనియాలో సెత్ రాలిన్స్ ఓడిపించింది కదా. సో నాకు ఆ కోడి రోడ్స్ కావాలి, అర్థమవుతుందా? సో నేను నీ ఆత్మ కోసం రాను, నేను నీ టైటిల్ కోసం వస్తాను ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో ఒక టైప్లో మన సెత్ రాలిన్స్ ఏం చెప్పని వచ్చినారంటే నువ్వు ఇవన్నీ పిచ్చి పనులు చేయకు, ఒకప్పుడు నేను ఇవే పిచ్చి పనులు చేసి నేను చాలా బాధపడుతుంటాను అనమాట. సో ఇవన్నీ చేయక ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు. బట్ కోడి రోడ్స్ అని చూడండి ఇప్పుడు అంటే ఎలిమినేషన్ చేంబర్లో ఆన్సర్ ఇవ్వాలి కదా. సో అందుకనే మేబీ కొంచెము హైప్ చేయడానికి ఇప్పుడు అంటే ఎలిమినేషన్ చేంబర్లో ఏం ఆన్సర్ ఇస్తాడు అదే దానికి కొంచెం హైప్ చేయడానికి ఈరోజు అంత క్లారిటీగా మన కోడి రోడ్స్ ఏం మాట్లాడలేదు అనమాట. కొంచెం హీల్ అవి సౌండ్ చేసినారు మన కోడి రోడ్స్ ఈరోజు. బట్ మేబీ ఎలిమినేషన్ చేంబర్లో మన కోడి రోడ్స్ నో అంటారు అనుకుంటా ద రాక్కి. అండ్ హైలైట్ ఏంటంటే ద రాక్ మన ఎలిమినేషన్ చేంబర్లో మనకి సాలిడ్ షాక్ ఇవ్వచ్చు అంట. లైక్ ఇప్పుడు అంటే మన కోడి రోడ్స్ ఎట్లయినా నో అంటారు కదా. సో ఆ టైంలో డ్రూ మ్యాకింటైర్, ఇప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ పేరు చాలా పైకి వస్తుంది తెలుసా. అంటే డ్రూ మ్యాకింటైర్కి ఆఫర్ ఇస్తారనమాట, డ్రూ మ్యాకింటైర్కి మన ద రాక్ చూస్ చేస్తారనమాట. అని ఈ టైప్లో మనకి చాలా అంటే మన డ్రూ మ్యాకింటైర్ పేరు అండ్ సెత్ రాలిన్స్ ఇప్పుడు మధ్యలో వచ్చినా కదా. సెత్ రాలిన్స్ నేను ఆల్రెడీ నిన్నమే చెప్పినాను అండ్ మళ్ళీసారి చెప్తున్నాను, ఈ ఎలిమినేషన్ చేంబర్ నిజంగా చాలా షాకింగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ద రాక్ సైడ్ నుంచి మనకి చాలా పెద్ద షాకర్ దొరుకుతుంది అనమాట, చాలా పెద్ద షాకింగ్ మూమెంట్ మనకి చూడంగా దొరకొచ్చు అనమాట. మేబీ ఏం చెప్పలేం బాస్, బట్ చూడాలి. ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ పేరు సెత్ రాలిన్స్ పేరు చాలా పైకి వస్తుంది అనమాట. అండ్ నాకు ఇంకా ఎలాంటి డీటెయిల్ వచ్చినా ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ షో ఎండింగ్లో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి అనమాట. బియాంకా బిలియర్ నయోమి వర్సెస్ లీ మోర్గన్ అండ్ రకెల్ రోడ్రిగస్ మధ్యలో ఈ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఉండే. అండ్ ఈ మ్యాచ్ నిజంగా క్రాక్ మ్యాచ్ ఉండే, ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేసినారు ఈ మ్యాచ్కి. అండ్ ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరో కాదు మన రకెల్ రోడ్రిగస్ అండ్ లీ మోర్గన్ గెలిచినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఈరోజు మన రా అయిపోయింది బాస్. సో మీకు మన రా ఎట్లా అనిపించింది మీ కామెంట్ చెప్పండి. అంత రాక్ సిచ్యువేషన్ పైన మీరు అసలు మీ ప్రిడిక్షన్ ఏంటో మీరు కామెంట్లో చేయొచ్చు బాస్. మీకోసం కామెంట్ సెక్షన్ ఎనీ టైం ఓపెన్ ఉంటుంది. అండ్ డార్లింగ్ మీకు మన వీడియో కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.